హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? సో రేపు ఫ్రైడే అనమాట. వరలక్ష్మి వ్రతం చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. సో ఎలాగో వ్రతం చేస్తున్నాను కదా! చిన్న వ్లాగ్ కూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడే ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. ఇది ఫినిష్ చేసుకొని నేనైతే రేపు పూజ కోసం అరేంజ్‌మెంట్స్ చేసుకుంటాను. నేను ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటానండి. సో దట్ మార్నింగ్ లేవగానే అన్నీ హ్యాండీ ఉంటాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చని చెప్పేసి. అండ్ పూజ కూడా చాలా ప్రశాంతంగా అయిపోతది. సో, నేను ఇప్పుడు ముందు రోజు నైట్ ఏమేమి అరేంజ్‌మెంట్స్ చేసుకుంటాను, అన్నీ ఎలా పెట్టుకుంటాను అండ్ మార్నింగ్ లేచాక ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేసుకుంటాను అండ్ నా పూజా విధానం అంతా రికార్డ్ చేసి బ్లాగ్‌లో పెడతాను. కంప్లీట్‌గా చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. ఇది మాత్రం కంపల్సరీగా ఓకే? మర్చిపోకండి. సో, నేను ఫస్ట్ అయితే నైట్ అన్ని వంటకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. వడలకి, పూర్ణాలకి అండ్ చింతపండు పులిహోర కోసం చింతపండు నేను నైటే సోక్ చేసేసాను. సో దట్ మార్నింగ్ నేను పులిహోర చేసేటప్పుడు నాకు జ్యూస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది చేయడానికి. అండ్ పూజకు కావాల్సిన సామాన్లు కూడా అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ నాకు అన్నీ హ్యాండీ ఉంటాయని చెప్పేసి. సో, మార్నింగ్ లేవగానే నేనైతే రెడీ అయిపోయి నా ప్రసాదాల కోసం వంట అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే దద్దోజనం, పులిహోర కంప్లీట్ చేసేస్తున్నాను. బికాస్ పులిహోర కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా! సో, ఫస్ట్ అది చేసేస్తాను. సో, నేను ఈ వంటలు చేసే టైంలో ఆది కిందికెళ్ళిపోయి అరిటాకులు అండ్ దేవుడి కోసం పువ్వులు కోసుకొని వస్తున్నారు. నాకు పూజలు అండ్ ఫెస్టివల్స్ ఉన్న టైంలో అరిటాకులో భోజనం చేయడం చాలా ఇష్టం అనమాట. అండ్ లక్కీగా మా అపార్ట్మెంట్ కిందే అరటి చెట్టు ఉంది. సో ఆది కిందికెళ్ళి అవన్నీ తెచ్చి నా కోసం రెడీగా చేసి పెడతాడనమాట. ఇప్పుడు నేను వడలు చేస్తున్నాను. మా ఇంట్లో మెయిన్‌గా మా బేగిగడికి వడలంటే చాలా ఇష్టమండి. సో నేను వడలు చేసేసిన తర్వాత లాస్ట్‌లో అదే పిండితో చిన్న చిన్న పునుగులేస్తాననమాట. మా బేగిగడు చాలా ఇష్టంగా తింటాడు. సో నేను దానికోసమే ఈ పునుగులు, వడలు అనేది చేస్తూ ఉంటాను. అండ్ దాంతో పాటు పూర్ణాలు కూడా చేశాననమాట. సో పూర్ణాలు అయితే మేము దోస పిండితో చేస్తాము. కానీ ఆది వాళ్ళ ఇంట్లో దాన్ని మైదా పిండితో చేస్తారనమాట. సో ఒక్కొక్క దగ్గర ఒక్కలా చేస్తారు. వంటంతా అయిపోయింది. ఇప్పుడు నేను పూజ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో నేనేంటంటే బేసికల్లీ నేను పూజ అంటే పెద్దగా ఏం చెయ్యనండి. నేను యూట్యూబ్లో ఒక పంతులు గారు వరలక్ష్మి వ్రతం చేసే వీడియో ఒకటి ఉంటుంది. సో నేను ఆయన వీడియో ప్లే చేసుకొని ఆయన చెప్పే ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ నేను వ్రతం చేసుకుంటాను అనమాట. నా దగ్గర వరలక్ష్మి వ్రతం బుక్ కూడా ఉంది. సో ఆ రెండు అయితే నేను ఫాలో అవుతాను. సో ఆ యూట్యూబ్ వీడియోలో పంతులు చెప్పేదంతా నేను స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాను. ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటూ పూజ అయితే చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్లో మీరు ఆయన వాయిస్ కూడా వింటూ ఉంటారు. చెప్పాను కదా మీ అందరికీ నాకు అరిటాకు భోజనం అంటే ఎంత ఇష్టమో. సో ఇప్పుడైతే అరిటాకు వేసేసి నేను చేసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ వడ్డిస్తున్నాను. అండ్ వడ్డించిన తర్వాత మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. నేను చేసినవి ఆయనకి నచ్చాయో లేదో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. పేగిగాడు కోసం పూర్ణాలు చేశాను కదా, అవి పెట్టేశానండి. అవి తినేసి వచ్చి మళ్ళీ మా ప్లేట్లో ఫుడ్ దానికి పెట్టాలని చెప్పేసి చూడండి ఎలా చూస్తుందో. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ చెప్పాను కదా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.